నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సోషల్ మీడియా పుణ్యమాని చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ ను దక్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వాడకం ఎక్కువైన దగ్గర నుంచి ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కొంతమంది పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది బూతులు మాట్లాడుతూ బోల్డ్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్ డాన్సులతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫేమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోస్ లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారు. దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, అశురెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె పేరు నిహారిక. ఈమె గురించి చాలా మందికి తెలుసు. సినిమా వాళ్ళతో రకరకాల వీడియోలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది సెలబ్రిటీస్ తో ఆమె వీడియోలు చేసింది. పైగా నిహారిక వీడియోలు చేసిన స్టార్స్ మామూలు వాళ్ళు కాదు. మహేష్ బాబు, రాకింగ్ స్టార్ యష్, రణబీర్ కపూర్ ఇలా పెద్ద పెద్ద హీరోలతో మూవీ ప్రమోషన్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. నిహారిక హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈ మేరకు గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. కానీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై అప్డేట్స్ రానున్నాయి. కాగా నిహారిక చాలా ఫేమస్. సినిమా స్టార్స్ సైతం ఆమెను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటారు. సమంత, నయనతార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ ఇలా చాలా మంది నిహారికను ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఆమె పలు యాడ్స్ లోనూ నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ అవతారం ఎత్తనుంది. మరి ఈ అమ్ముడు హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.